హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రవేశాల కొరకు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. అకాడమిక్ ఇయర్ 2026-27కి సంబంధించి బ్రాక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వీళ్ళు నిర్వహించబోతున్నారు. మార్చ్ నెలలో దీనికి సంబంధించి ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ వివరాలు, ఎగ్జామ్ ఫీజు, రిజర్వేషన్కి సంబంధించి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉండబోతుంది, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం సింపుల్గా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఏదైతే క్లాసు 5వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ అండి, అలాగే బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఉన్నది. ఈ గురుకుల పాఠశాలలు ఎవరైతే సామాజిక వర్గాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ వర్గాలకు సంబంధించి బాగా ఉన్నతమైన ప్రతిభావంతమైన పిల్లలు క్వాలిటీ విద్య అనేది అందించడం కోసం ఈ గురుకుల పాఠశాలని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనకి తెలియపరచడం అయితే జరిగిందండి. ఈ బ్రాక్ సెట్ ద్వారా ఈ అడ్మిషన్స్ అనేవి తీసుకోబోతున్నారని చెప్పేసి మనకి ఇంట్రడక్షన్లో వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే ఈ స్కూల్కి సంబంధించి, ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి సాలెంట్ ఫీచర్స్ అనేది మనం ఒకసారి చూసుకుంటే వెరీ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటారని, 24 గంటలు 7 రోజులు కంటిన్యూస్గా మానిటరింగ్ అనేది టీచర్స్ ద్వారా జరుగుతుంది, హోమ్లీ ఎన్విరాన్మెంట్ అనేది మనకు ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం, అలాగే ఐఐటి, ఎన్ఐటి, నీట్, క్లాట్ అండ్ అదర్ నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ఐడెంటిఫైడ్ స్కూల్స్ టు ఫెసిలిటేట్ టు స్కోరింగ్ ర్యాంక్స్ అండ్ అడ్మిషన్స్ ఇంటూ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్, వీటికి సంబంధించి కూడా వాళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తారని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అలాగే ఎంబీబీఎస్, బీడీఎస్ ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా మంచి స్కోర్ కోసం ట్రైనింగ్ అనేవి ఇవ్వబోతున్నారు. తర్వాత ఏవైతే మంచి యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, అజిమ్ ప్రేమ్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఐఎస్ఎస్ అండ్ అదర్ ప్రెస్టీజ్ యూనివర్సిటీకి సంబంధించి కోచింగ్ కూడా ఇవ్వబడుతుందని చెప్పేసి మనకి ఇందులో చెప్తున్నారు. ప్రొవైడింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫెసిలిటీ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్, స్పెషల్ ఫోకస్ ఆన్ కో కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ గేమ్స్, స్పోర్ట్స్, కోడింగ్, ఫైన్ ఆర్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలాగే ట్రైనింగ్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా ఇటువంటి ప్రాక్టీసెస్ కూడా జరుగుతాయి. హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ ఇలాంటి విషయాలు కూడా వాళ్ళు బాగా టేక్ కేర్ చేస్తారని చెప్పేసి ఈ స్కూల్లో ఇవన్నీ అందుబాటులో ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ స్కూల్లో ఉచితంగా వసతి ఉండబోతుంది. అలాగే విద్య కూడా మిగిలిన ఏవైతే విద్యార్థులకు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీగానే ఇచ్చి ఇక్కడ వాళ్ళకి విద్య అనేది నేర్పబోతున్నారండి. ఇకపోతే మనం ఈ పిల్లలకు అందించే ఫ్రీగా వసతులు కానీ ఇలాంటి విషయాలు ఒకసారి చూస్తే న్యూట్రిషన్ అండ్ డెలిషియస్ ఫుడ్ విత్ ఫోర్టిఫైడ్ రైస్ అండ్ బ్యాలెన్స్డ్ కామన్ డైట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. నోట్ బుక్స్ ఇస్తారు, టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, స్టేషనరీ, పెన్సిల్స్, రికార్డ్ బుక్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారని చెప్తున్నారు. 3 pairs ఆఫ్ స్కూల్ యూనిఫామ్, ట్రంక్ బాక్స్, ట్రాలీ బ్యాగ్స్, పీటీ డ్రెస్, ట్రక్ షూట్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారండి. ఇకపోతే మనం అడ్మిషన్ ప్రక్రియ గురించి చూసుకుంటే 5th స్టాండర్డ్, జూనియర్ ఇంటర్ అనేవి రెగ్యులర్ బేసిస్లో ఉంటాయండి. జూనియర్ ఇంటర్ జనరల్, అలాగే ఐఐటి, నీటికి సంబంధించివి జనరల్ రెగ్యులర్ అడ్మిషన్స్ అండి. ఈ 6th, 7th, 8th, 9th, 10th అనేవి బ్యాక్లాగ్ పోస్టుల్లో తీస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇకపోతే మీరు స్క్రీన్లో చూడొచ్చు దేనికి ఏ రకమైన చెప్తున్నారు. 186 ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులర్ 5th స్టాండర్డ్కి, 6th నుంచి 10th బ్యాక్లాగ్ పోస్టులు మనం చెప్పుకున్నాము. జూనియర్ ఇంటర్ జనరల్కి వచ్చేటప్పుడు 155 ఇన్స్టిట్యూషన్ రెగ్యులర్ అడ్మిషన్స్, నీట్, ఐఐటి, నీట్కి సంబంధించి 10 ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నవి రెగ్యులర్ అడ్మిషన్స్ అని చెప్తున్నారు. తర్వాత షెడ్యూల్ అనేది ఎలా ఉండబోతుంది, ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఎలా ఉండబోతుందని కూడా మనకి క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. మీరు వీడియో పాజ్ చేసుకొని ఆ విషయాలన్నీ చూడవచ్చు. ఎగ్జామ్ డేట్స్ మనకి 2 డేట్లు ఇవ్వడం జరిగింది. 1వ తారీఖు 3వ నెల 2026న 5th క్లాస్కి, అలాగే జూనియర్ ఇంటర్కి సంబంధించి మనకి సెషన్స్ ఉండబోతున్నాయి. అలాగే ఐఐటి, నీటికి సంబంధించింది కూడా ఆ 1వ తారీఖునే పూర్తవుతుంది. ఇకపోతే బ్యాక్లాగ్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి 2వ తారీఖున ఉండబోతుందని చెప్తున్నారు. రిలీజ్ ఆఫ్ మెరిట్ లిస్ట్ మనకి ఏవైతే కండక్ట్ చేయబడింది దాంట్లో మెరిట్ లిస్ట్ అనేది 25వ తారీఖు 3వ నెల 2026న, అంటే 1, 2 ఎగ్జామ్స్ అయిన తర్వాత 25వ తారీఖు మనకి అనౌన్స్ చేయబోతున్నారు. జూనియర్ ఇంటర్మీడియట్ సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్ అనేది ఎలా ఉండబోతుందో మనకి ఈ కాలంలో చూపించడం జరిగింది. అది కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. తర్వాత 5th స్టాండర్డ్ అడ్మిషన్ షెడ్యూల్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళు మనకు చెప్పారు, అది కూడా మీరు చూడండి. ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి బ్యాక్లాగ్ అడ్మిషన్ సంబంధించి 6th to 10th సంబంధించి షెడ్యూల్ అనేది ఎలా ఉండబోతుందని కూడా వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది క్లియర్ కట్గా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఆల్ క్యాండిడేట్స్, ఎవరైతే మనకి ఇప్పుడు 4th స్టాండర్డ్, 10th స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళు 2025-26 అకాడమిక్ ఇయర్లో వాళ్ళు 5వ తరగతి
10వ తరగతి చదువుతున్న పిల్లలు మాత్రం అప్లై చేసుకోవచ్చు, మిగిలిన వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదని వాళ్ళు మనకి క్లియర్గా చెప్తున్నారు. ఎవరైతే పర్సన్స్ మనం డిజబిలిటీ కింద పెట్టుకుంటున్నాం వాళ్ళకి అబవ్ 40 ఉండాలి కానీ బిలో 40 ఉండకూడదని చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఇన్కమ్ అనేది 2,50,000 లోపు ఉండాలని చెప్పేసి మనకి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏజ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏవైతే క్యాండిడేట్స్కి సంబంధించి మనకి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి కానీ బీసీ మైనారిటీ అదర్ క్యాస్ట్కి సంబంధించి కానీ వాళ్ళు డేట్స్కి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. అది మీరు ఒకసారి గమనించండి. తర్వాత ప్రొసీజర్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మనం మొదటగా అప్లై చేద్దాం అనుకున్నప్పుడు దీనికి సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు, లేదంటే సంబంధించిన సచివాలయం మీకు కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి అప్లై చేయమని, లేదంటే మీ సేవలో లేదంటే ఆన్లైన్ సర్వీస్లో అప్లై చేసుకోవచ్చు. మొదటగా మీరు పేమెంట్ అనేది చేయాలండి. పేమెంట్ అనేది చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ అనేది 20వ తారీఖు 1/2026 ఆల్రెడీ మొదలైంది. మనకు నెక్స్ట్ మంత్ 19వ తారీఖు 2/2/2026 ఉండబోతుంది. వెబ్సైట్కి సంబంధించి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది 2 రకాలుగా ఉండబోతుంది. ముందు మనం పేమెంట్ చేసుకోవాలి. పేమెంట్ అనేది ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డుతో చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏవేవి డాక్యుమెంట్స్ మనం ముందుగా రెడీ చేసుకోవాలి? 10 నుంచి 100 కేబీలో ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డు, సర్టిఫికేట్, మన డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్, స్టూడెంట్ది కాదు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోవాలి. అవన్నీ కూడా 10 to 100 కేబీలో రెడ్యూస్ చేసుకొని మీరు రెడీగా ఉంచుకోవాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. హాల్ టికెట్స్ అనేవి మనకి బ్రాకెట్ 2026 సంబంధించి డౌన్లోడ్ క్యాండిడేట్స్ పేరెంట్స్ బిఫోర్ 10 days మనం చెప్పుకున్నాం కదా డేట్స్, దానికి 10 రోజుల ముందుగా. దీనికి సంబంధించి బెస్ట్గా వాట్సాప్ గవర్నెన్స్లో ఇవి రిలీజ్ చేస్తారండి, మీరు చెక్ చేస్తూ ఉండండి. నేను ఇన్ఫర్మేషన్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఎగ్జామ్ సెంటర్ అనేది ది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆర్ ది ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ అండ్ ది సెంటర్స్ సెలెక్టెడ్ బై ది కన్సర్న్ అథారిటీ అక్రాస్ ది స్టేట్ ఫర్ క్లాస్ 5th to జూనియర్ ఇంటర్మీడియట్. ఏవైతే మనం సెలెక్ట్ చేసుకోబోయి ఆల్మోస్ట్ మ్యాక్సిమం మీకు డిస్ట్రిక్ట్లోనే ఇవి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఆధార్ కార్డు, హాల్ టికెట్ అనేది మ్యాచ్ అవ్వాలని చెప్తున్నారు. సో ఫోటోస్ అయితే విజిబుల్గా క్లియర్గా ఉండాలని కూడా చెప్తున్నారు. రిజల్ట్ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్ గురించి కూడా చెప్తుంది. ది రిజల్ట్ ఆఫ్ ఎంట్రన్స్ బి డిక్లేర్డ్ ది మంత్ ఆఫ్ March, April 2020. క్యాండిడేట్స్ కెన్ గెట్ ది రిజల్ట్ ఫ్రమ్ ది అఫీషియల్ వెబ్సైట్ అండ్ త్రూ SMS. మనం ఇవ్వబడిన ఫోన్ నెంబరు లేదంటే ప్రిన్సిపల్ ద్వారా కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి చెప్తారు. అక్కడ క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే నెట్ సెంటర్ వాళ్ళ ఫోన్ నెంబర్ కాకుండా మీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చుకోవాలని చెప్పేసి చెప్తున్నారండి. అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్కి సంబంధించి గురుకులంకి సంబంధించి ఏ కేటగిరీకి ఏ టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయో కూడా వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి చూసుకోండి. నేటివిటీకి సంబంధించి కూడా వివరాలు వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వివరాలు ఇక్కడ క్లియర్గా చెప్పారు. అది ఒకసారి గమనించండి. అంటే రోస్టర్ పద్ధతి, ఎస్టీ లేకపోతే ఎస్సీ, ఎస్సీ లేకపోతే ఎలా, ఇవన్నీ 1 by 1 ఎలా ఇస్తారు ఏంటనేది వాళ్ళు మనకు క్లియర్గా చెప్తున్నారు. డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఆఫ్టర్ సెలక్షన్. మనం ఇవన్నీ అయిపోయాక ఈ సబ్మిషన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా అప్లికేషన్ అది ఎలా చేసుకోవాలనేది చూడండి. స్ట్రక్చర్ ఆఫ్ ది ఎంట్రన్స్ టెస్ట్ చూడండి. ఏ క్లాస్కి ఏ టైప్ ఆఫ్ మనకి సిలబస్ అనేది కవర్ కాబోతుంది అనేది వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. 50 మార్కులకి అన్నీ కూడా ఉంటాయి. ఏ కవర్ అవ్వబోతున్నాయి అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు పాజ్ చేసుకొని చూడొచ్చు. నేను PDF మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చూడండి. మెథడ్ ఆఫ్ ఆన్సరింగ్ మనం OMR షీట్లో ఇవ్వాలి. మిగిలిన వివరాలన్నీ కూడా మనం ఒకసారి చూడండి. ఇవి కూడా ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ మనకి ముందుగా అటెండ్ అవ్వాలి, మధ్యలో బ్రేక్ అలాంటిది ఏమి ఉండదు. ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. అప్లికేషన్ ఫిల్ చేసుకున్నప్పుడు కేర్ఫుల్గా మనం ఏమైతే అనుకుంటున్నామో ఎడిట్ అది ఉండదు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని సబ్మిట్ చేసుకోండి. మా పేరెంట్కి సంబంధించి లేదా మీకు సంబంధించి ఫోన్ నెంబర్లు ఇవ్వండి. నెట్ సెంటర్ వాళ్ళది ఇవ్వద్దని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారండి. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు ముందుగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది సెంటర్ గార్డులకి అటెండ్ అయినప్పుడు ఎలా ఏంటి అనేది కూడా ఉంది కాబట్టి మీరు PDF నేను ప్రొవైడ్ చేస్తాను. PDFలో ఈ వివరాలన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకేనండి. నోటిఫికేషన్ ఖచ్చితంగా పిల్లలందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు అప్లై చేసుకోకపోతే మీరు అప్లై చేసుకోలేకపోతే సంబంధించిన సచివాలయంలో కాంటాక్ట్ అయినా అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఓకేనండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి.